ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తులే కనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్ సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో. Hi, hello and welcome to your daily dose of hot and happening in film industry, Telugu film industries, Popcorn. రామ్ హీరోగా శ్రీవాస్ డైరెక్షన్ లో ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం రామ కృష్ణ కృష్ణ. ఈ మూవీ టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్ ఆర్ట్స్ గ్యాలరీలో చాలా ఘనంగా జరిగింది. లెట్స్ హావ్ ఎ లుక్. ఆల్మోస్ట్ 2 years 10 months అవుతుంది లక్ష్యం మూవీ రిలీజ్ అయ్యి. ఒక కథ అనుకొని ఆ కథ మాకు వచ్చి చెప్పి దాన్ని అవుట్పుట్ స్క్రిప్ట్ సైడ్ ఎంత పేషెన్స్గా అంటే మా బ్యానర్లో ఇన్ని సినిమాలు చేసినా ఇంత టైం తీసుకొని చేసిన స్క్రిప్ట్ ఏది లేదు. ఈ సినిమా అంటే వెరీ స్క్రీన్ ప్లే బేస్డ్ స్క్రిప్ట్, చాలా కష్టమైన స్క్రిప్ట్. ఎక్కడ కొంచెం బ్యాలెన్స్ లేకున్నా సినిమా కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది. దానికి అన్ని రకాలుగా సినిమా కంప్లీట్ అయ్యే వరకు అలాంటి కష్టాన్ని పడుతూ వాళ్ళు మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. లక్ష్యం లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏంటి ఎప్పుడు వస్తున్నావు అని చెప్పేసి ఇక్కడ ఉన్న చాలామంది బ్రదర్స్ కూడా అడిగేవారు. నిజంగా ఈ రామ కృష్ణ సినిమాకి 2.5 years పట్టిందండి. నేను లక్ష్యం, నా ఫస్ట్ మూవీ లక్ష్యం కంటే కూడా ఎక్కువ కష్టపడ్డాను. అలాగే ఫలితం కూడా దానికంటే పెద్దగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా నా సెకండ్ పిక్చర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో దిల్ రాజు గారు బ్యానర్లో ఉండాలని చెప్పి ఏదో ఒక సినిమా చేయాలని కాకుండా ఒక మంచి సినిమా చేయాలి. ఇందాక ఆయన చెప్పినట్టు ద్వితీయ యజ్ఞం అనేది మన తెలుగులో డైరెక్టర్స్ చాలామందికి ఉంది. సో అది ఇంకా ఎక్కువ ఛాలెంజ్గా తీసుకున్నాను నేను. ఇంకా అప్పటి నుంచి ఒక కాన్ఫిడెంట్ స్క్రిప్ట్ తోటి వెళ్ళాలి అని ఈ స్క్రిప్ట్ అనుకున్నాను. అనుకున్న ఫస్ట్ డే ఆయనకు చెప్పా, రామకృష్ణ అనే క్యారెక్టర్ రామే చేయాలి అని రాముకి చెప్పడం, రామ్ వెంటనే ఎక్సైట్ అవ్వడం, దాని మీద వర్కౌట్ చేయడం చాలా లాంగ్ ప్రాసెస్ అయింది అదంతా. ఈ విషయంలో రామ కృష్ణ అసలు ఈ టైటిల్ ఏంటి అని చాలామందికి అనిపించవచ్చు. చాలా బాగుందని అందరూ అన్నారు. ఈ టైటిల్ ఎందుకు పెట్టారు అని అనుకున్నాను. దానికి సింపుల్ జస్టిఫికేషన్ రామకృష్ణ క్యారెక్టర్. అందుకే ఆ లోగో సెంటర్లో రామకృష్ణ హైలైట్ అవుతాడు. ఒకసారి చూడండి, అదే మెయిన్ కాన్సెప్ట్ రామ కృష్ణ. ఈ బ్యానర్లో ఫస్ట్ టైం నేను సినిమా చేయడం, రాజుగారితో సినిమా వాసు గారు కానీ కొంచెం దడబుట్టింది నాకు. ఎందుకంటే అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసుకుని ప్రొడ్యూసర్, పైగా అన్ని పక్కా ఫ్యామిలీ సబ్జెక్ట్, ఫుల్ వెజిటేరియన్. మాదేమో పక్కా నాన్ వెజిటేరియన్. ఈ రెండుకి ఎలా సింక్ అవుతుందని భయపడ్డాను. ఇందాక ఆయన మా పేరున మా అందరి గురించి చెప్పారు, స్క్రిప్ట్ వర్క్ చేశారని. నిజంగా దానికంటే కూడా రాజుగారి ఇన్వాల్వ్మెంట్ చాలా గొప్పది. తనకి ఏం కావాలని చాలా స్మూత్గా వర్క్ చేయించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అని ఎందుకు పెట్టారో రాజుగారు అంటే ఆయనకున్న భక్తి, వినడానికి ఒక పవిత్రతతో ఆ పేరు పెట్టారు. అది మనకు వినిపిస్తుంటుంది కానీ కనిపిస్తుంది ఒకటి ఉంది. శంకు చక్రాల శిరీష్ లక్ష్మణ్ గారు అయితే మూల విరాట్ రాజు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి, వాసు గారికి ఈ మూవీలో వర్క్ చేసినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ రియలీ వెరీ ఎక్సైటెడ్ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఆన్ ద ఫస్ట్ గో. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడడానికి ఐఎమ్ నాట్ వర్త్ ఇట్. ఇట్స్ సచ్ ఎ గుడ్ మూవీ and I'm really honored to be a part of this movie. First of all, ఈ సినిమా నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు దిల్ రాజు గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు చాలా థ్యాంక్స్. లీడర్ రిలీజ్ అయ్యే ముందే వాసు గారు నా పైన నమ్మకం పెట్టుకుని ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ దట్ ఐ గాట్ టు వర్క్ విత్ రామ్, ఇంత ఎనర్జెటిక్ హీరో, అండ్ ఇట్స్ రియలీ నైస్ ఫర్ మీ టు బీ ఇన్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు వరకు 30 years ఇండస్ట్రీ అంటున్నారు. ఎటువంటి క్యారెక్టర్ చేసినా మీరు 30 years ఇండస్ట్రీ అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ అయితే మా బావ ఈరోజు రాలేదు, ఏదో షూటింగ్ బిజీలో ఉన్నట్టున్నాడు. భరత్, రవితేజ గారి బ్రదరు, తన క్యారెక్టర్ వచ్చి కన్నబాబు, నా పేరు నల్లబాబు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిందీలో కాదర్ ఖాన్, శక్తి కపూర్ ఈ కాంబినేషన్ ఎంత సూపర్ హిట్ అయిందో మా కాంబినేషన్ కూడా అంతకన్నా సూపర్ హిట్ అవుతుందని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నిర్మాతలకి ఎప్పుడూ రుణపడి ఉంటాం. ಅಮ್ಮಡಿ ಅಡ್ರೆಸ್ ಇಲ್ಲ ಚಮಕ
చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతికి ఎల్లా హాయరే ఈ పరుగులేల హాయరే పసిచారు శీల హాయరే పరువాల బాల హాయరే మారు 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 మస్కా మారు 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 మస్కా మారు అరే అరే రామ అరే అరే కృష్ణ అమ్మడి అడ్రస్ ఎల్లా చమకుల చల్లా సొగసుల కిల్లా చిక్కద చేతికి ఎల్లా. I'm really excited to be a part of this project, Rama Rama Krishna Krishna. రత్నం గారి గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ షాక్ అయ్యానండి. ఎందుకంటే రాజమౌళి గారి సినిమాలని రాస్తారు అది ఇది అంటే ఇప్పుడు కొంచెం బాగా పాపులర్ డైలాగ్స్ అయినా రాస్తారు ఓకే అది అని కొంచెం యూత్ఫుల్ టచ్ అని ఉంటుందా లేదా అని. కానీ నిజంగా షాక్ ఈ డైలాగ్స్ విన్న తర్వాత నేను డబ్బింగ్ థియేటర్లో చూసిన తర్వాత కానీ నాకు అర్థం కాల ఈ క్యారెక్టర్లో ఇంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందని. అండ్ రత్నం గారు చాలా థ్యాంక్స్ మంచి డైలాగ్స్ రాసినందుకు. అండ్ పేరున అందరికీ అండ్ మెయిన్ శిరీష్ గారికి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే హీఈస్ లైక్ నేను చెప్పారు కదా చాలా సినిమాలు బుక్ అయ్యి ఉండాలి నా పాపం. జనరల్ హీరోలు 4-5 సినిమాలు చేస్తే ప్రొడ్యూసర్ ఒక సినిమా ఉంటారు, బట్ హీస్ స్టార్ హీరో. శిరీష్ గారు దగ్గరుండి అంతా చూసుకున్నారు. లక్ష్మణ్ గారు అప్పుడు పార్టీస్లో కనబడతారు. సో ఈ సినిమా అయిన తర్వాత దిల్ రాజు గారి పేరు కొంచెం పెద్దగా అవుద్ది, రామరామ కృష్ణ కృష్ణ రాజు. అండ్ ఫైనలీ ద హీరోయిన్స్ బిందు మాధవి అండ్ ప్రియా ఆనంద్, థ్యాంక్స్ లాట్, వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ చాలా థ్యాంక్స్. మా డైరెక్టర్ 2వ సినిమా కీరవాణి గారు 200 సినిమా 2 సున్నాలు ఎక్కువ చేశారు ఆయన. అండ్ ఆయన 200 సినిమాలో మేమందరం ఉంటాం అనేది ఐ థింక్ ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ ఆయన 200 సినిమాకు పెద్ద షాక్ కూడా అయిపోతున్నారు. ఎవరు కీరవాణి గారు ఇలా కూడా కొడతారా మ్యూజిక్ అనిపించేలాగా ఉంటుంది. అండ్ అబౌట్ ఇట్ అర్జున్ గారి గురించి చెప్పను, మీరు చూడండి. Let's take a short break in local TV's Popcorn. Popcorn. Welcome back to local TV's Popcorn. Popcorn. టాలీవుడ్స్ ఎవర్ గ్రేటెస్ట్ క్లాసిక్ మాయాబజార్ ఫిల్మ్ కలర్ లో కూడా రిలీజ్ అయింది. సూపర్ హిట్ అయిన విషయం మీ అందరికీ తెలుసు. ఈ మూవీ 50 డేస్ సెలబ్రేషన్స్ ప్రసాద్ ల్యాబ్స్ లోని ప్రివ్యూ థియేటర్ లో ఘనంగా జరిగింది. లెట్స్ హావ్ ఎ లుక్. ఈ 50 డేస్ సక్సెస్కి కారణం అందరూ దీన్ని యాక్సెప్ట్ చేయడం అండి మెయిన్ మా వర్క్ని. సో దాన్ని నిజంగా చెప్పాలంటే మా వర్క్ అంతా వాళ్ళు రికగ్నైజ్ చేశారు, మా టీం అంతటిని ఫెసిలిటేట్ చేశారన్న ఆనందం మాకుంది ఈరోజు. In one single line, I'll say that the whole credit of this 50 days, okay, the 50% of this credit goes to Goldstone, and the balance 50% of the credit goes to media. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు. మాయా బజార్. క్లాసిక్ అంటే టైమ్లెస్ అని ఎందుకంటారంటే క్లాసిక్ అని ఎప్పుడు చూసినా అది క్లాసిక్కే. మాయా బజార్ క్లాసిక్ అని అందరూ చెప్తా ఉంటారు, పేరెంట్స్ జనరేషన్, తాతగారి జనరేషన్. కానీ నాకు చిన్నప్పుడు చూసినట్టు నిజంగా నాకు అలా బిట్స్గా గుర్తు, కానీ ఫుల్ సినిమా గుర్తులేదా. సో ఆ జనరేషన్ ఎంజాయ్ చేయలేదు ఆ సక్సెస్ని, ఒక బ్లాక్ బస్టర్ అయితే ఎలా అవుతుందో అని. బ్లాక్ అండ్ వైట్ అంటే ఎంత క్లాసిక్ అయినా కొంచెం బ్లాక్ అండ్ వైట్ అంటే కొంచెం ఇప్పుడు జనరేషన్కి చూడటం కొంచెం కష్టమే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కలర్లో చేసి మా జనరేషన్ కూడా ఆ సినిమాని ఎంజాయ్ చేసి, ఇంకా కలర్ అంటే మా జనరేషన్ కాదు, ఇలా ముందు ఎన్ని జనరేషన్లు వచ్చినా కానీ కలర్ అనేది ఉండిపోతుంది. సో ఐ థ్యాంక్ గోల్డ్స్టోన్ ఫర్ లెటింగ్ అస్ ఎంజాయ్ దిస్ మూవీ. మాయాబజార్ విడుదలైంది. 53 ఏళ్ళుగా మాయాబజార్ స్క్రీనింగ్ అవుతానే ఉంది. ఇది 50 రోజుల ఫంక్షన్ కాదు, 53 ఏళ్ళు బ్లాక్ అండ్ వైట్లో, ఇప్పుడు 50 రోజులు కలర్లో. ఇలా
ఇది ఆడుతూనే ఉంటుంది ఎప్పటికీ. ఇప్పుడు కలర్ డిటిఎస్లో ఈ టెక్నాలజీలో ఈ సినిమా చేశారు. ఫ్యూచర్లో ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా ఆ టెక్నాలజీతో చేయదగ్గ ఏకైక చిత్రం మాయాబజారే. నాగేశ్వరరావు గారు అభిమన్యుడిగా ఆ సినిమాలో మనల్ని ఎంతగా అలరించారో అది రోజు చూసే సినిమా. ఆయన ఈరోజు ఈ ఫంక్షన్కి రావడం, ఈ వేదిక మీద మేము పాల్గొనడం మా జన్మ ధన్యమైందని ఫీల్ అవుతున్నాం. మాయాబజార్ లాంటి పిక్చర్ నాకు తెలుసుండి మళ్ళీ తెలుగులో ఇంకెవరన్నా చేయడం చాలా కష్టం అండి. అంత బ్యూటిఫుల్ మూవీ. అండ్ మాయాబజార్ నేను దగ్గరగా 30 సార్లు చూసుంటాను వీడియో సిడీలు, వీడియో VHS క్యాసెట్లు వచ్చిన దగ్గర నుంచి. అండ్ చాలా అద్భుతమైన సినిమా. నాగేశ్వరరావు గారు, రామారావు గారు, మొత్తం అందరు యాక్టర్స్ నటించిన తీరు డెఫినెట్లీ ఇట్స్ ఎ డిక్షనరీ ఫర్ ఎవ్రీబడి అండి. మాయాబజార్ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ తెలుగు మూవీ అనుకుంటా. నాకైతే మాయాబజార్ ఇన్ కలర్ అయితే 2 కళ్ళు సరిపోలేదు చూస్తానికి, కన్ను ఆర్పకుండా సినిమా చూడాలనిపించింది. అలాగే చూశాను. అండ్ ఐ సీన్ ఇన్ అ ఫుల్ హౌస్. అండ్ ఆ ఉత్సాహం, ఆనందం ప్రేక్షకుల్లో చూసి సో థ్రిల్డ్ అనమాట. ఇట్స్ ఎ ట్రిబ్యూట్ టు ది బెస్ట్ మూవీ ఎవర్ మేడ్ ఇన్ తెలుగు. మీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. వీరాధి వీరులంట, ధరణికు వేరులంట, భోరు భోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. నా దృష్టిలో ఆల్రెడీ మాయాబజార్ ఇస్ ఎ కలర్ఫుల్ పిక్చర్. కలర్ఫుల్ ఇన్ ది నేమ్, ఇది మీనింగ్ మనల్ని ఎప్పుడు కలర్ఫుల్గా అలరిస్తుందని, కానీ కలర్స్ ఉన్నాయని కాదు. మేము పిక్చర్లో కలర్స్ చూడకపోయినా యాక్ట్ చేసేటప్పుడు అందరి కలర్స్ చూశాను. అందులో ఉన్న నగల కలర్సు, బట్టల కలర్సు, ఆ మనుషుల కలర్సు, ఇవన్నీ కూడా ఇక్కడికంటే అక్కడ చాలా బాగా చూసిన వాడిని నేను. అందుచేత నాకేమీ పెద్ద ఆశ్చర్యంగా ఏమీ కనిపించదు. అందరినీ అలరించగల సబ్జెక్ట్. పిల్లవాళ్ళు చూస్తుంటే ఎంత నవ్వుకుంటూ ఉంటారో ఈ పిక్చర్ నేను కళ్ళారా చూసిన వాడిని నేను. అందుచేత బిగర్ ఆల్ ది జనరేషన్స్ విల్ ఎంజాయ్ దిస్ పిక్చర్. అన్నయ్య, ఏమైనా సరే వారు మీతో జూదవాడితే మాత్రం నేను సహించను. మీరు పాచికలు ఎలా వేస్తారో ఒక్క మాట చూడాలని ఆశగా ఉంది. 1,00,000 శనిగ్రహాల పెట్టు మన శకుని బాబాయ్ ఈ గదిలో ఉండగా అసలు శని ఏ గదిలో ఉంటేయే? నీకేమైనా దయ్యం పట్టిందా? దయ్యం కాదు, భూతం. మాయావి, ఈ శరాఘాతంతో నీవు మాయాబజార్. ప్రముఖ నటి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ విజయ నిర్మల గారికి రఘుపతి వెంకయ్య అవార్డు లభించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా విజయ నిర్మల గారు మీడియాతో సమావేశమై ఆవిడ హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు 7 years ఓల్డ్. నేను ఇండస్ట్రీకి ఏడో ఏట వచ్చాను. ఆ తర్వాత బాలనటిగా ఒక 6-7 సినిమాలు తమిళ, తెలుగు చేయడం జరిగింది. లాస్ట్ చిత్రం పాండురంగ మహత్యం, భూ కైలాస్. ఆ తర్వాత హీరోయిన్గా మొట్టమొదటి చిత్రం మలయాళం చిత్రం. అలాగే ఇండస్ట్రీలో తమిళ్, తెలుగు, మలయాళం పిక్చర్స్లో యాక్ట్ చేస్తూ ఉండగా డైరెక్ట్ చేయాలని అనిపించింది. డైరెక్ట్ చేయాలని అనిపించి నేను డైరెక్ట్ చేద్దామని కృష్ణ గారికి చెప్పినప్పుడు మీ సొంత బ్యానర్లో తీసుకో అని చెప్పారు. అలాగే విజయకృష్ణ మూవీస్ సంగం బ్యానర్ అని పెట్టి దాదాపు విజయకృష్ణలో 22 మూవీస్ మా సొంతం తీశాను. అన్ని నవలా చిత్రాలు ఎక్కువగా తీశాను. అవుట్ సైడ్ బ్యానరు ఒక 24-25 సినిమాలు డైరెక్ట్ చేశాను. అవన్నీ కొంచెం కమర్షియల్గా ఉంటుంది. నా బ్యానర్లో తీసింది కొన్ని నవల్స్, మంచి లేడీస్ సినిమా, సంగం చెక్కిన శిల్పాలు, ఇలా కొన్ని మంచి సినిమాలు తీశాను. కమర్షియల్గా నేను కొన్ని సినిమాలు చేశాను కాబట్టి 45 సినిమాలు డైరెక్ట్ చేయగలిగాను. గిన్నీస్ బుక్ రికార్డుకు రాగలిగాను.
నేను ఇండస్ట్రీకి వచ్చి ఈరోజు 59 ఏళ్ళు అవుతుంది. ఈ 59 ఏళ్లలో డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా అన్ని రంగాల్లోనూ నేను పనిచేశాను. ఈరోజు నాకు ప్రభుత్వం గుర్తించి కరెక్ట్గా జ్యూరీస్ కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, నాకు ఇంత గొప్ప అవార్డు తీసుకోవడం అనేది నిజంగా గిన్నీస్ బుక్ రికార్డులో వచ్చినప్పుడు కంటే కూడా ఎక్కువ ఆనందం ఉంది. ఎంటర్ ఇంతకాలం ఇంకా ఇప్పటికీ వర్క్ చేయగలగటం అనేది దేవుడిచ్చిన ఒక వరం. ఇంతకాలం పనిచేసే అదృష్టం కలిగినందుకు చాలా అదృష్టవంతురాలు. ఇంకా ఎన్నో మంచి చిత్రాలు యాక్ట్ చేయాలని, ఎన్నో మంచి చిత్రాలు తీయాలని నేను కోరుకుంటున్నాను. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఆల్ ఇండియా అవార్డు అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రఘుపతి వెంకయ్య అవార్డు అంత గొప్ప అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే కంటే కూడా ముందే ఒక 3-4 సంవత్సరాల ముందే రఘుపతి వెంకయ్య గారు ఈ సినిమా పరిశ్రమకి ఏం చేయాలి, సినిమాని ఎలాగ ఇంట్రడ్యూస్ చేయాలి అనేది ఒక సంస్థ స్థాపించి వర్క్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక వ్యక్తి పేరుతో అవార్డు ఇవ్వటం రఘుపతి వెంకయ్య గారితోనే మొదలుపెట్టారు. అలాంటి గొప్ప అవార్డు విజయ నిర్మలకు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. లెట్స్ టేక్ అనదర్ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ టీవీస్ పాప్కార్న్. వెల్కమ్ బ్యాక్. పాప్కార్న్. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న చిత్రం సింహ. ఈ మూవీని యుఎస్ లో 40 ప్రింట్స్ తో 1000 షోస్ తో సుప్రీం రాజు రిలీజ్ చేస్తున్నారు. సింహ ఈ సినిమాకి ఇంకా వేరే పేరు ఏది పెట్టినా సరే సరిపోదండి. ఒక పవర్, బాలయ్య బాబు నుంచి ఒక పవర్ అనేది ఎలా మేము రాబట్టగలిగాను ఏంటి అనేది మీరు సినిమా చూసిన తర్వాతే తెలుస్తుందండి. అట్ ది సేమ్ టైం ఈ సినిమాలో వీలైనంత వరకు బాలయ్య బాబుని ఇంతకుముందు నేను ప్రేక్షకుడిగా చూసేవాడిని. ఇలా కాకుండా ఇలా వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా వెళ్తే ఎలా ఉంటుందని ఎలా అయితే అనుకున్నా అలా ఆయన ఆడియన్ ప్లేస్లో కూర్చొని ఈ సినిమా చేశానండి. ఫస్టే సినిమా స్టార్ట్ చేసినప్పుడే నేను చెప్పాను సార్, బాలయ్య ఫ్యాన్స్కి కానీ ఆడియన్కి కానీ నేను చెప్పింది ఒకటే చెప్పానండి, నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు, దాన్ని జాగ్రత్తగా నిర్వహిస్తాను అని చెప్పాను సార్. డెఫినెట్లీ దాన్ని రీచ్ అయ్యాను అనుకుంటున్నాను. I have an honor to be in the presence of one of the most dignified celebrities and personalities of our industry. This was my first film with Balakrishna sir, Shrinu sir, Prasad Garu, everybody. And I think it's going to be the most awaited, the most celebrated and the biggest hit of the year. Simha is going to release very soon, and our director Mr. Boyapati Shrinu has made an amazing film. I'm very excited because my first mass film this is, so I hope aap log ko pasand aayega. ఈ రోజు ఈ సినిమాకి నాకు తెలిసినంతలో చాలా మంచి క్రేజ్లో ఉంది ప్రోడక్ట్. ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడుతుంది, మీరు పడిన కష్టం వృధా పోదు, సినిమా పెద్ద హిట్ అన్న టాక్ ఇవాళ ఇండస్ట్రీలో ఉంది. నిజంగా కూడా సినిమా అంత బాగా రావడానికి శ్రీనివాస్ గారు చాలా ఎంత శ్రమపడి తీశారనేది నేను ఇంకా ముందు చెప్పేట్లో చెప్తాను. కానీ నేను సక్సెస్ అవ్వడానికి ద మేజర్ పార్ట్ ఈస్ మీడియా ఓన్లీ, బికాజ్ నేను మగధీరాతో యూఎస్లో ఎంటర్ అయ్యాను అండ్ వి గాట్ సక్సెస్ థ్యాంక్స్ టు అమెరికన్ యూఎస్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్స్కి కూడా. దే కోఆపరేటెడ్ as well. Now because of industry and అక్కడ అందరి సపోర్ట్తో we entered in 2010 with Simha. అది కూడా this is the first time we are releasing in so many centers and I hope it will be a very good success for us. ప్రసాద్ వాళ్ళ అబ్బాయిని ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ చేస్తూ యునైటెడ్ మూవీస్ బ్యానర్ మీద బాలయ్య బాబుతో సింహ చిత్రం నిర్మిస్తున్నారు. ఇది చాలా పెద్ద సక్సెస్ అయ్యి ఆయనకి మంచి డబ్బు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద నమ్మకంతో బోయపాటి శ్రీనివారు పరచూరి
ప్రసాద్ గారు ఈ సినిమా నాకు ఇచ్చినందుకు నేను ప్రామిస్ చేసిన విధంగానే 6 పాటలు హిట్ అయ్యేలాగా చేశాను. టోటల్ క్రూ అందరూ కూడా ఈరోజు పాటలన్నీ బాగున్నాయని చెప్పేసి అందరూ హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. డెఫినెట్లీ సుప్రీం రాజు లాంటి వాళ్ళు అక్కడ ఉండడం చాలా హ్యాపీ అండి. ఈ ఓవర్సీస్ మార్కెట్లో మిత్రుడు బోయపాటి సీను గారు, నేను ఈ సినిమా గురించి విన్నాను, చాలా బాగా వచ్చిందని మన వాళ్ళందరూ చెప్పారు. సో ఐ హోప్ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. పాప్కార్న్ లో ఏదైనా జరగచ్చు, ఎవరైనా రావచ్చు. రేపు నేనే రావచ్చు, లేదా బాబీ రావచ్చు. దట్ ఈస్ పాప్కార్న్. సో ఇంకొన్ని అప్డేట్స్ తో, మరికొన్ని విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్. పాప్కార్న్ సహ సమర్పణ తెచ్చుకోండి వివల్ అల్ట్రా ప్రో.